తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. నటన, డాన్స్, యాక్షన్ పరంగా ఎన్ని అద్భుతాలు సృష్టించినా ఎన్టీఆర్ గత 3 సంవత్సరాలుగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రంలో 3 విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. అంతేకాదు ఓ పాత్ర చాలా నెగిటివ్ షేడ్స్ లో ఉండబోతుందట. ఇప్పటికే అలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. టెంపర్ చిత్రంలో మొదట నెగిటివ్ పాత్రలో కనిపించి తర్వాత హీరోయిజాన్ని చూపిస్తాడు. ఈ చిత్రంలో దాదాపు ఓ పాత్ర పూర్తి స్థాయిలో నెగిటివ్ గానే ఉండబోతుందట. మరి ఇలాంటి పాత్రతో ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి. తాజాగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించారు. వీళ్లకు ఆలయ పండితులు, రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. వేసవి సెలవులు రావడంతో తిరుమల తీర్థంలో 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కొండ ఎక్కుతున్న భక్తులు కూడా ఈసారి బాగా పెరిగారు. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండాయి. 2 కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ కట్టారు. తమ అభిమాని హీరో రావడంతో అభిమానుల సందడి బాగానే పెరిగిపోయింది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.